ఇప్పుడు మన సహోదరి రోషమ్మ గారు వారు సాక్ష్యాన్ని పంచుకుంటారు మన మధ్యలో. చెన్నై పట్టణం నుంచి వచ్చినటువంటి సహోదరి రోషమ్మ గారు వారి సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. దేవుని నామకు స్తోత్రం. ఒక వారం నుంచి నాకు కూడా కోల్డ్ అయ్యి గొంతంతా నొప్పిస్తూనే ఉంది. చెన్నై నుంచి వచ్చినప్పటి నుంచి కూడా నా సాక్ష్యము మా సంఘంలో వచ్చి సాక్ష్యం అంటే ఆ ఒక్క సంవత్సరం జరిగిన విషయం మాత్రమే సాక్ష్యం చెప్పమంటారు. మా మా తల్లి కుటుంబం నుంచి నేను ఎప్పుడు చెప్పిందే లేదు. నా బ్రదర్స్ కూడా తెలియదు. ఈరోజు మరి మీ మందిలో నేను ఈ సాక్ష్యం పంచుకుంటుండా. మా ఊరు గుంత చెన్నపల్లి, సీఎస్పురం కాడ ఉండే గుంత చెన్నపల్లి మాది. అక్కడి నుంచి మా నాయన బెంగళూరు ఎయిర్పోస్ట్లో పని అనమాట, మిలిటరీ ఎయిర్పోస్ట్లో. మా నాయనకి మేము 8 మంది బిడ్డలం. బెంగళూరులోనే ఉంటాము. మా అమ్మ ఇక్కడ ఆంధ్రాలోనే ఉన్నది, ఊరికాడనే ఉన్నప్పుడు ఫస్ట్ 2 ఆడపిల్లలు పుట్టి చనిపోయారు. చనిపోతే ఈ గతి చెప్పేవాళ్ళు వస్తారు కదా ఆ రోజుల్లో, వాళ్ళు వచ్చి నువ్వు వచ్చి నాగపాముల్ని పుట్టక పాలు పోసి చెంచోర్లు నాగోళ్ళు మొక్కితే నీకు పెట్టలు నిలబడతారు, లేదంటే పుట్టేవాళ్ళందరూ చచ్చిపోతారని చెప్పి మా అమ్మను మోసపుచ్చింది. సైతాన్ని ఎట్టా అవనాదమ్మను మోసపుచ్చిందో ఆ రీతిగా మా కుటుంబంలో మా తల్లితోనే అది ఆరంభమైంది. తర్వాత సరైన మా అమ్మ ఇట్టే ఉన్నది, మాకు తెలియదు. మేమంతా హిందువులకంతా మొక్కేది, లేదా పక్కన రోమన్ కడతలకి చర్చి ఉంటే ఆడికి పోయేది, జెండా పట్టుకునేది. ఎంగులకాగ వేండికొల్లం మనకు ప్రార్థన ఉంటుంది, అది చేసుకుంటూ ఉండేవారము. మా అమ్మ మాత్రం ఈ అన్ని హిందూ సంఘాలు చేస్తుంది. బొట్లు పెట్టడము, పుట్టకు పాలు పోసేది, గుట్టు పోసేది. మాకు తెలియదు అదంతా. అయితే నాకు చెల్లెళ్ళు 3 ఉండ్రు, 2 అన్నలు, 2 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు. నాకు పెద్ద చెల్లెలు ఏమైందంటే ఆరోగ్యం బాగాలేకైంది. బాగా వినండి అమ్మా, నేను అడుగుతా మళ్ళీ నాకు బదులు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏమైంది, పెద్ద చెల్లెలకి ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నది. బాగాలేకుండా అంటే ఎన్ని హాస్పిటల్కి పోయినా బాగా అవలే. ఒకలాగా ముఖమంతా వికారంగా, మనుషులు చూస్తే పట్టుకొని రక్కేది, కొట్టేది, కొలాయి కాడికి నీళ్ళకి పోతే జగడాలు వేసేది, ఆ రీతికి చేస్తూ ఉన్నది. అప్పుడు ఆ చిన్న ఒక గుడి ఉంది మా ఇంటికాడనే, అక్కడ తీసుకొని పోతే వాళ్ళు ప్రార్థన చేసినా కానీ ఏమి ఆమెకి సుఖం అవలే, బాగా అవలే. బాగా కాకుంటే ఏమైందంటే అక్కడున్న వాళ్ళు ఏం చేసినారు, ఇక్కడ వద్దు మేము పెద్ద చర్చికి తీసుకొని పోతామని చెప్పి సిపిఎం బెందుకొస్తే చర్చి తెలుసా మీకు? తెల్ల బట్టలు వేసుకుంటారు చూడండి. వాళ్ళు ఏం సొమ్ములు కానీ వేసుకోరు, తెల్ల బట్టలు వేసుకుంటారు. ఏసన్న మినిస్టర్ వాళ్ళు, ఏసన్న మినిస్టర్కి సంబంధించింది సిపిఎం బెందుకొస్తే. అప్పుడు ఆ సంఘాన్ని తీసుకొని పోయిండ్రు. ఆడి సంఘాన్ని తీసుకొని పోతే అక్కడ ఆయన ప్రార్థన చేసేదానికి పెద్ద గుడి అనమాట. ఆ ఆడికి లోపలికి వస్తుంటేనే ఆ పాప అరుస్తూ ఉంది, నాకు ఒళ్ళు మండుతుంది, నన్ను వదిలేసేయండి, నేను వెళ్ళిపోతా, నేను ఇక లోపలికి రాను అని చెప్పి ఆ పాస్టర్ని కూడా మరి చెడ్డ మాటలు తిడుతుంది తమిళ్లోనే. ఆ తమిళ సంఘం అది. సరే అట్లే పాస్టర్ అక్కడ ఉన్న వాళ్ళు విశ్వాసాలందరూ పట్టుకొని లోపలికి తీసుకొచ్చినాక పాస్టర్ ప్రార్థన చేసిండు. ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్క దెయ్యము పేర్లు చెప్పి బయటికి పోయింది. 14 దెయ్యాలు. ఎన్ని ఉన్నాయి? 14 దెయ్యాలు. పేరు ఒక్కొక్కటి, నేను చింత చెట్టు కాడ ఉన్నా, నేను వేప చెట్టు కాడ ఉన్నా, నేను నేటుగా మా ఇంటి మేము ఉండే కాడ చుట్టుపక్కల చెట్లు ఉంటాయి. అటు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అంతా ఉంది గాలి అంటారు కదా, దెయ్యాలు పట్టింది. అప్పుడు అవన్నీ వదిలినాక ప్రార్థన చేసి పాస్టరు కొబ్బరి సమరాయి ఇచ్చేసి ఇంటికి పంపించిండు. దాని తర్వాత పాప బాగా అయిపోయింది. ఇంకెప్పుడు ప్రార్థన, వాక్యము, బైబిల్ చదువుకోవడము అట్లా ఉన్నది. మా ఇంట్లో ఎవరికి రచన లేదు కదా. నాకు 2 తమ్ముళ్ళు అని చెప్పా కదా. మా పెద్దన్న టీచరు, మా చిన్నన్న ఎప్పుడైనా ఒకసారి ఇంటికి వస్తాడు, బయట ఎర్న పనులకు పోతాడు.
మూడో తమ్ముడు, నాలుగో తమ్ముడు ఉండడు. ఈ నాలుగో తమ్ముడు ఈ పాప ఏం చేస్తుందంటే ఎప్పుడు చూసినా దేవునికి వందనాలు చెప్తా ఉంటుంది, స్తోత్రం 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 అయ్యా అని. ఈ స్తోత్రాలు చెప్పుకుంటే అప్పుడు మనకు లైట్లు లేవు, బుడ్డి పెట్టుకోం కదా మనము, దేవుడు వాక్యాలు చదువుకుంటుంది. ఈ చెల్లెలు ఏం చేస్తుందంటే బుడ్డి పెట్టుకొని వాక్యం చదువుకుంటూ ఉంటుంది. ఆ చదివేసప్పుడు ఈయన తమ్ముడు వస్తాడు, వచ్చి నువ్వే సైతాను ఇప్పుడు చూసినా బైబిల్ చదువుతుంటావు, మరి స్తోత్రం అంటా ఉంటావు అని చెప్పేది. ఆ పాప చదివేటప్పుడు బైబిల్ తన్నుకుంటా పోతాడు, బుడ్డి ఆరిపోయేది, తన్నుకుండేది, కొట్టేది. చాలా కష్టపెట్టించిండు ఎవరిని, మా చెల్లెల్ని కష్టపెట్టించిండు. ఇట్లనే పోతా ఉంది. ఈ పాప మాత్రము దేవుణ్ణి వదులుకోలేదు. ఈ పాప మాత్రము గుడికి పోతానే ఉంది, బైబిల్ చదువుతూనే ఉంది, ఆ దేవుళ్ళు బాగా ఎదిగిందనమాట. మా ఇంట్లో మా అమ్మ మాత్రం ఆ పరిస్థితుల్లోనే ఉన్నది. తర్వాత కొంచెం రోజులకి ఏమైందంటే, కొంచెం రోజుల తర్వాత మా తమ్ముడు, మా ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్కరిగా, నాకు పెళ్ళయింది, నేను చెన్నైకి వస్తే ఇక్కడ బాప్టిస్ట్ సంఘం, బాప్టిస్ట్ చర్చి కదా, బాప్టిస్ట్ చర్చికి అట్ట పోతా ఉండక దేవుడు అక్కడ మా భర్త గారి వల్ల నేను కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో పెరిగినానమాట. అట్ట ఒక్కొక్కరు అట్ట పోయినరు. మా ఇంట్లో ఏమైందంటే, మా తమ్ముడు ఏ తమ్ముడైతే దేవుని వాక్యాన్ని కాల్చి తన్నిండు, ఆ తమ్ముడు దేవుడు పట్టుకున్నాడు, రక్షణ పొంది దేవుని వాక్యం పంచుకుంటూ ఈరోజు ఒక రెవరెండ్ పాస్టర్గా ఉండు, రెవరెండ్ జాన్సన్గా ఉన్నాడు మా తమ్ముడు, ఎక్కడ బెంగళూరులో. కుటుంబంలో అందరూ రక్షణ పొందారు. ఎందుకు చెప్తుందంటే, ఒక్క దీపం వెలిగిస్తే, ఇప్పుడు ఈ మా లైట్లన్నీ ఆఫ్ చేసి ఒక క్యాండిల్ వెలిగిస్తే మొత్తం వెలుగు వస్తుంది కదా. మా చెల్లెలు ఒక్క పాపం వల్ల పాప వల్ల మేమందరం రక్షణ పొందినాం. నేను కానీ, మా చెల్లెళ్ళు కానీ, మా తమ్ముళ్ళు కానీ, తమ్ముడి బిడ్డలు కానీ, మా తల్లి కూడా లాస్ట్గా బాప్టిజం తీసుకుంది. ఎంత గొప్ప ఇదండి చెప్పండి. ఎక్కడ పోయినా నేను సాక్ష్యం చెప్తా. లేకుంటే మీ ఆడ పాపములో ఉండేవారము, ఏ నీచిగా ఇంట్లో ఉండేవారము, ఏ పురతలో పందిలాగా పొరులుతుండేవారము. దేవుడి కృపను బట్టి ఎవరి ద్వారా కన్నా ఒక వాక్యము, ఒక కరపత్రిక ద్వారాగా, ఒక టీవీలో వాక్యం ద్వారాగా, ఇలాంటి సువార్థికుల ద్వారాగా దేవుడు ఒక్కొక్క హృదయంతో దేవుడు మాట్లాడినప్పుడే ఆ వాక్యం వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును కదా. ఒక వాక్యము ఈరోజు మరి ఆ బిడ్డలు కానీ, వాళ్ళ బిడ్డలు కానీ, నా తమ్ముడి బిడ్డలు అందరూ, నా కొడుకు కూడా సేవకుడుగా ఉండడు, వీళ్ళు వచ్చిండు కదా వీళ్ళతో పాటు. నా కొడుకు కూడా దేవుని సేవ చేస్తుండ్రు. మా కోడలు సండే క్లాస్ టీచర్గా ఉంది. నేను స్త్రీల సావాసముకు పోతా. దేవుడు ఎంతగా మమ్మల్ని వాడుకుంటుండు. దేవుడు ప్రార్థన అంటేనే ఒక రోజుకు నేను ఇంట్లో ఉండను. ఆరోగ్యం ఎంత బాగాలి, ఇప్పుడు కూడా బాగాలేదని పాస్టర్ వద్దులేమో అన్నట్టు, పర్లేదయ్య వస్తా. దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఇస్తాడు స్వరం, దేవుడు ఇస్తాడు బలము, బలహీనలు బలపరిచేది ఆయన పని అని చెప్పి ఈ సేవలోకి రావడానికి కూడా దేవుడు కృపించింది. ఈ రీతిగా మేమేం పుట్టుకతో క్రైస్తవులం కాదు, మనమందరం ఆంధ్రాలో, మనమందరం కూడా ఒకప్పుడు అన్యులమే, దేవుని తెలుసుకోకుండా ఉన్నవారమే. అయితే దేవుడు రాకడ సమీపోయింది కాబట్టి మనమందరం కూడా ఆయన ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకుంటుండు. లోకంలో చూసినప్పుడు ఎక్కడ కూడా మనకు నెమ్మది లేదు, భయంకరమైన దినాలు ఉన్నాయి, దినములు చెడ్డవి కనుక సమయం పోనీయద్దు అంటుండు. ఎప్పుడో చెప్పిన అపోస్తలుడైన పౌలు ఇంకా భయంకరంగా ఉంది ఈ రోజుల్లో. ఒక్కొక్క రోజు గడిచిపోవాలంటే ఎంత భయంకరంగా ఉంది. మన బిడ్డలు ఏమవుతారా, మనమేమవుతామా, మన లోకం ఏమవుతుందా, మన కుటుంబం ఏమవుద్ది, రాబో తరాల బిడ్డలు ఎట్లా బతుకుతురు, ఎంత ఆలోచన చేయాల్సి వస్తుంది. మన గతం జరిగిపోయింది, మన బిడ్డలు, మా మనో సంతానం, వాళ్ళ తరాలు ఎట్లా బతుకుతురు అని మనకు ఎంత బాధలో ఉండం. మనం పాపములో శాపములో ఉన్న మనల్ని క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చిండో, మమ్మల్ని బ్రతికించడానికి, మన పాప విమోచన కోసం తన ప్రాణాన్ని మన కోసం పెట్టిండు. మనలాంటి నీచుల కొరకు, మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారు, మనలాంటి పాపుల కొరకు ఎవరండి ప్రాణం పెడతారు? ఆయన ప్రాణం మన కోసం దారపోచిండు కదా. 53 యెషయా గ్రంథంలో 12వ వచనంలో ఏముంది? ఆయన రక్తాన్ని మన కొరకు దారపోసిందంట. మనం ఒక చెంబు నీళ్ళు తీసుకొని బయట గుమ్మరిస్తే ఎట్ట కింద చల్లబడద్దు, ఆ రేటుగా ఆ యొక్క పరిశుద్ధమైన తండ్రి రక్తము, ఆ నీతి కలిగిన దేవుని రక్తము మన కోసము ఆయన పోయబడింది. అంత గొప్ప రక్షకుడు మనకు ఉన్నాడు. మనమే తెలుసుకుండే లేదు, మనమే దగ్గరికి పోవటం లేదు, ఆయన వాక్యం అనుసరించే లేదు, ఆయన మాటలు వినేది లేదు, విశ్వాసంలో మనం బలపడేది లేదు. మన సొంత పనులే చూసుకుంటా ఉంటాము. ఏం తిందుమా, ఏం తాగుదుమా. దేవుడు ఏమంటాడు? ఫస్ట్ నీ నీతిని రాచేతుకమ్మా, నీకు సమస్తాన్ని ఇస్తాను అంటుండు.
నీకేం తక్కువ కదమ్మా, మరి ఆకాశ పక్షులు చూడు, వాటికి ఏమన్నా ఉండరా? అధిపతి ఉండే ఊరు లేరు, దేని వాడిని పోషించలేదా? మిమ్మల్ని నేను పోషించనా కదా? అలాంటి గొప్ప రక్షకుడు మనకున్నాడు. కాబట్టి మనం వచ్చి దేవుణ్ణి వెంబడించాలి, విశ్వాసములో స్థిరమైన విశ్వాసములు ఉండాలి, బలపడాలి, ఆత్మలో ఎప్పుడు మనం ఒక ఆసక్తి ఉండాలి, ఎప్పుడు ఒక దేవుని కొరకు మనం ఒక ఆశ కలిగిన బిడ్డలుగా ఉండాలి. మన ఆశ దేవుడు తీరుస్తుడు. మనకేం కావాలా దేవుడికి తెలుసు. లోకరక్షకుడు, భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుడిని, ఆయన గొప్ప రక్షకుడు. ఆయన ఎదుట మనము ఆయన గురించి మనం కానీ ఆలోచన చేసినామంటే, ఆ గొప్ప రక్షకుని గురించి మనకని ఆలోచన చేస్తే, మనంత నీచులం ఎవరు లేరు, మనంత పాపులం ఎవరు లేరు. నిజంగా చెప్తండి, ఆయనే నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడు. అందుకే నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండమంటుండు. ఎట్ట పరిశుద్ధులుగా ఉండాలన్న వాక్యముతో మన పాపములు మనం ఉతుక్కోవాలి. ఆయన వాక్యముతో గొర్రెపిల్ల రక్తములో ఉతకబడిన వీరు అని అంటాడు ప్రకటన గ్రంథములో. రక్తములు బట్టలు ఉతుక్కుంటే తెల్లంగా అవుతాయా? అవద్ది. దేవుని రక్తం అంటే వాక్యముతో మనం ఉతక స్నానము చేసుకోవాలి. అనుదినము మన పాపం అనే హృదయము కడుక్కోవాలి. అట్ట మనం పరిశుద్ధపరచుకోవాలి. ఒక్కొక్కలం కూడా దేవుడు గొప్ప రక్షకుడు మన కొరకు ఉన్నాడు కదా. చూడండి, పెద్ద జ్ఞానులు వెర్రివారిని పరిచేదానికి మమ్మల్ని, మాకు చదువు లేదండి, నిజంగా మాకు చదువు తెలియదు. బైబిల్ చదివి దేవుని వాక్యం చూసి చదువుకుంటుండం. చదువు లేని వారిని కూడా దేవుడు మమ్మల్ని ఎన్నుకొన్నాడు, ఎర్రివారిని. ఎందుకంటే జ్ఞానం సిగ్గుపరిచేదానికి. అంత గొప్ప రక్షకుడు మనకున్నారు. కాబట్టి మన దేవుడికి నిజమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, నిజముగా మొరపెట్టు వారికి అని సమీపంగా ఉన్నాడు. ఎన్ని వాక్యాలు మీకు తెలుసు కదా, సమీపంగా ఉన్నాడు. ఎవరైతే నిజముగా మొరపెడతారో, ఎవరైతే ఆసక్తి కలిగే ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు, ఎవరు ఆశ కలిగి ఉంటారని ఎదురు చూస్తుండు. మన ఆయన సంతోషపరచాలండి. ఆయన మన చిన్నగా ఆయనకి ఇష్టమైన పని చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. అంత గొప్ప రక్షకుడు మనకు ఉన్నందుకు మనం ఎంత గర్వపడాలి. మనం ఎప్పుడు మన సొంత పనులు వదిలిపెట్టి మనము దేవుని కొరకు మనం జీవించాలా. వాక్యం చదువుకుందాము. 73వ కీర్తనల 73 కీర్తన 25వ వచనములో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, ఆమేన్. స్తోత్రం నాయన. చూసినవా ఏమంటుండు? కొరకుమాలు రచించిన ఈ యొక్క వాక్యంలో, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా. మన ప్రార్థనలు మనకు అంటున్నారు, అలాగుంటుందా? ఎవరుండ్రు ప్రభువా? నమ్మిన వారందరూ చేయి వదిలిపెట్టేవారు. ఎవరినైతే మనం నమ్ముతామో వాళ్ళు మనకు ఎప్పుడు కూడా మంచి చేయరు. నా జీవితంలో ఎన్నో ఎక్కువనే జరిగినాయి ఆ రీతిగా. నా కుటుంబస్తులు కానీ, నా బిడ్డలు కానీ, నాకు 4 బిడ్డలు, నాకు చెల్లెళ్ళు కానీ, ఒక సమయంలో బాగా ప్రేమిస్తారు, ఒక సమయంలో చేయి వదిలేస్తారు. ఈ లోకములో నీవు తప్ప నాకు ఎవరు లేరని మన ప్రార్థన, మా వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, సంఘ బిడ్డలతో సావాసం కలిగి ఉండాలి. మా పాస్టర్ నేర్పిస్తాడు. ఎవరైతే విశ్వాసాలుగా ఉండరో వాళ్ళతో సావాసం చేస్తే ఆ విశ్వాసంలో మనం ఏం చేస్తామో బలపడిపోతాం. అలాంటి విశ్వాసం ఉండాలి, అలాంటి మాటలు కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు. నా చెల్లి కూడా అన్నీ ఉంటుంది, ప్రభా నువ్వే నాకు దేవుడు అయ్యా, నువ్వు తప్ప నాకు దేవుడు లేడు అని ప్రార్థన చేసి ఉంటుంది. కాబట్టి మా ఇంట్లో కుటుంబం అంతా రక్షణ పొందింది. ఎన్ని వ్యాధులు, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు ఒక్కొక్క రోజు అయిన వాటన్నింటి మనం దేవుడు జయమిస్తాడు. దేవుడు జయమిచ్చే దేవుడు. నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. ఆయన ఉంటే మనకు అక్కర్లేదు, అన్నీ ఆయన అక్కలు చూసుకుంటాడు. ఆయన నీతిని రాజ్యం మనం వెతకాలి. నీకేం అవసరము, నీ బిడ్డలకి ఏం అవసరము, నీ కుటుంబానికి ఏం అవసరం, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ సంఘం కట్టబడుతుంది. ఈ సంఘానికి ఎంత మరి ఆర్థిక సహాయం కావాలో తెలుసు దేవుడికి. నిజముగా మీరు మొట పెట్టండి. లోకంలో ఆయన తప్ప మనకు ఎవరు లేరు. దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత నీవు నాకుండగా
లోకములో ఏది నాకు అక్కలు ఆయన ఉండడు అని నమ్ముతుండనమాట. నీవు నాకుండగా లోకంలో ఏది లేదు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా. అంటే మన శరీరము మన హృదయం కూడా ఒక సమయంలో క్షీణించిపోయేస్తుంది. అంటే మనుషుల వల్ల మన నెమ్మది లేకుండా మానసికంగా మనము ఆ వ్యాధి కలిగిపోద్ది. మన హృదయం ఆ సంతోషంగా ఉండదు. ఆ సమయంలో మనకేం దిక్కు తెలియదు. ఆ సమయం కూడా ఏమంటారంటే దేవుడు నేనున్నా లోకములో నీకెవరు లేరని నువ్వు అనుకోవద్దయ్యా, నీవు నాకుండగా లోకము ఏది నాకు అక్కర్లేదు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయముని ఎవరు ఆశ్రయిస్తారు? దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన దుర్గముగా ఉంటాడు. ఆయన దుర్గములను పడగొట్టే దేవుడు. కావాల్సిన దుర్గములని పడగొట్టే దేవుడు. ఆయన దుర్గం అంటే దేవుని వాక్యము. ఆత్మ ఖడ్గము ధరించుకోమంటాడు కదా. ఆత్మ ఖడ్గం ఉండాలి, ఆత్మానుసారమైన జీవితం ఉండాలి, ఆత్మానుసారమైన ఖడ్గము ధరించుకోవాలా. నీవు నాకుండగా లోకములు కింద వాక్యం, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యం అంటారు. స్వాస్థ్యం ఏమంటారు? మీరు వచ్చి ఆయన ఏమంటారు? ఆ రక్తములో మనల్ని ఏం చేసిండు? వెలబెట్టి కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు వచ్చి నా సొత్తు. నాకు ఆ వాక్యం చాలా మాట ఇష్టం. ప్రభువా నీ వారసులుగా మమ్మల్ని చేసుకున్నావయ్యా. మనల్ని ఏం చేసిందంట? ఆయన వారసులు, ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేసుకున్నాడు. ఆ రాజ్యంలో ఆయనకు వారసులు ఎవరు? మనమే. ఆయనకి వేరే ఏం లేదు. మనమే ఆయన బిడ్డలం, మనమే ఆయన వారసులం. ఆ రక్తం మన కొన్నడు, కొని మనల్ని పరిశుద్ధపరుస్తున్న అనుదినము. యాడ పాపములో శాపములో మనం పోతుమేమో అని చెప్పి మన అనుదినం వాక్యముతో మనల్ని ఏం చేస్తుండు? సరిచేసి ఆయన మనల్ని వాడుకుంటుండు. వీళ్ళు ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, మరి దేశం కొరకు, రాజ్యం కొరకు. రాజ్యములన్నీ పాడైపోతున్నాం, మేము చూస్తున్నాం. రాజ్యం కొరకు, నశించే ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలా. అప్పుడే దేవుడు మనం ఆయన బిడ్డలుగా మనము ఉంటామన్నమాట. మరి కొలసీ పత్రికలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయము. కొలసీ చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఏముందంటే, పైన చదువుతాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. మనం ఎవరితో కూడా లేపబడినాం? ఆయన రక్తములు కడిగిన బిడ్డలము, బాప్టిజం ద్వారా లేపబడిన జనం మనం. ఎందుకు బాప్టిజం తీసుకుంటున్నామో? ముద్ర వేయబడుతుంది మనకి. బాప్టిజం అనే ముద్ర మనలో ఉంది. మన లేపబడిన జనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలంట. ఏముంది పైన? పైనున్న వాటినే వెతకమంటుండు దేవుడు. అవును, మన పైనున్న వాటినే వెతకాలి. పైన కిందనే వాక్యములు ఏముంది? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమును కూర్చుని ఉన్నాడు. దేవుడు కుడి పార్శ్వం కూర్చొని ఉండు దేవుడు యేసు ప్రభు. అందుకే మన పైన ఉన్న వాటినే వెతకాలి. భూ సంబంధమైన అన్నీ పాడైపోద్ది, ఏది ఉండదు. దేవుడు రాకలో ఏముంది వాక్యము? పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవద్దంట. ఎక్కడ విగ్రహాలు ఉండయి, ఎక్కడ మిద్దెలు ఉండయి, ఏముంది? లోకం మొత్తం కూడా లయమైపోయే దినాలు ఉన్నాయి. దేవుని మాట, దేవుని బిడ్డలు మాత్రమే నిలబడే ఈ రాజ్యం, ఈ భూమి మీద మనము నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశం చూసే దినాలు ఉన్నాయి. దేవుని మనము దేవుడు ఉంటే. కాబట్టి ఇక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. పైనున్న వాటి పరలోక సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం మనకు అవసరం లేదు. ఇవన్నీ పాడైపోయేది. ఏది కూడా మనకు ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుమా అని కాదు. కానీ ఈ భూలోక సంబంధమైన మనము మనసును పెట్టుకో. పైనున్న వాటినే. పైన ఏముంది? పరిశుద్ధత ఉంది. పరిశుద్ధమైన దేవుడు ప్రకటనలో చెప్తారు కదా, మీరు పరిశుద్ధులుగా ఉండరా, ఇంకా పరిశుద్ధులుగా ఉండండి. నీతిమంతులుగా ఉండండి, ఇంకా నీతిమంతులుగా ఉండండి. పాపం చేసి ఇంకా పాపం వదిలేసి దాని గురించి మనకు అవసరం లేదు. మన దేవుని బిడ్డలుగా ఉండమా, ఇంకా పరిశుద్ధులుగా ఉండండి. పాపుల కొరకు, అన్యాయస్తుల కొరకు, అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ఆత్మలుగా ఉండాలి. ఆ ఆత్మ దేవుడు కోరుతుండు కదా. నేను 40 సంవత్సరాల ముందు చర్చికి పోయినప్పుడు అక్కడ క్యాలెండర్ ఒకటి ఉన్నది.
మరి మీరు మరి సభలో చూసినారని తెలీదు. ఆ క్యాలెండర్లో ఒక పక్క వచ్చి హార్ట్ ఉంటుంది, అంటే హృదయం. ఇంకో పక్క కూడా హార్ట్ ఉంటుంది. ఆ హార్ట్లో ఏముంటుందంటే తేలు, పాము, పంది, నక్క, జెర్రి, ఇంకా అయస్కరమైనవి, పులి, ఇంకా ఎన్ని కూడా అది ఉంటుంది. మేక కూడా, గొర్రె నెయ్యలే, అక్కడ గొర్రె మంచి జంతు అక్కడ ఉంటుంది. ఇటుపక్క ఏముంటుందంటే పావురం ఉంటుంది. పావురములాగా హృదయం ఉండాలి. అక్కడ పక్కలో ఉండే హృదయం ఏముంది? పలు విధాలైన జంతువులు స్వభావం కలిగిన మనుషులుగా ఉంటుంటారు. ఎంత వాక్యం విన్నా కానీ హృదయములో అలా జంతువులకు ఏ స్వభావం ఉందో, కోపము, క్రోధము, మత్సరము కదా, మనం వాక్యాలు ఎన్నో వింటున్నాం. దేవునికి ఇష్టం లేని ఎన్నో ఉన్నాయి. అలా ఉండకుండా హృదయం శుద్ధంగా ఉండాలి. ఇంకా ఇంకొక మాట చదివి నేను ముగిస్తా. యాకోబు పత్రికలో యాకోబు 3 అధ్యాయము 17 వచనంలో ఏముందంటే, పైనున్న వాటినే వెతకమని మనకు దేవుడు బోధిస్తున్నాడు కదా. ఏంది పైనున్నవాడు? ఇక్కడ దేవుడు మన కోసం అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అందుకు మన పైనున్న వాటినే వెతకమంటుంటాడు. మనం క్రీస్తు కూడా లేపబడిన బిడ్డలము పైనున్న వాటినే వెతకాలంట. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరం. మనకు సమాధానం లేదు. ఎంత డబ్బున్నా సమాధానం ఉండదు, ఎన్ని పండగలు వచ్చినా సమాధానం ఉండదు, ఎన్ని బిడ్డలు మనము ఉన్నా సమాధానం ఉండదు. దేవుళ్ళు ఉంటే మాత్రమే సమాధానం. ఆయనిచ్చు సమాధానం నిత్యమైనది. ఆ సమాధానం ఇక్కడ ఆ పైన వచ్చి మనకేంది? సమాధానమైనది, మృదువైన మాటలు. నేను ఒకప్పుడు మాట్లాడుతున్న గొంతు నాకు బాగలేదు కాబట్టి గొంతు చాలా తక్కువ, బ్రదర్స్ తెలుసు. నేను మాట్లాడుతున్న గొంతు కనీమంటది. కోల్డ్ వల్ల నాకు గొంతు మూసుకుపోయింది, ఏమో మరి తెలియదు. అయినా కానీ రాత్రి కానీ పొద్దున కానీ దేవుడు కృపించిండు. అక్కడ దేవుడు ఏమంటుండే ఈ వాక్యంలో? మృదువైన మాట ఏముందంట? కోపముని చల్లార్చు. మనం మృదువైన మాట కలిగి ఉండాలి. మన మాటలు ఇతరులకు ఆ గాయాన్ని మాన్పే విధంగా ఉండాలి. ఆ గాయం రేపేవారుగా మనం ఉండకూడదు. ప్రతి ఒక్క మాట వలన కూడా, మన ఆలోచన వలన, మన తలంపుల వలన, మన చూపుల వలన, మన మాటల వలన ఇతరులకు, మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి, క్రీస్తు బిడ్డలం కాబట్టి, దేవుడితో లేపబడిన బిడ్డలం కాబట్టి మనం ఏం చేయాలంట? మృదువై సమాధానకరమైంది, మృదువైనది సులభంగా లోపడద్దంట. ఈ పైనుండి వచ్చే జ్ఞానం సులభముగా లోపడుతుంది. అలాంటి మనసు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ఏదో క్రైస్తవులము దేవుని వాక్యము వింటున్నాము, బైబిల్స్ గుడికి కాదు, కానీ మనకు చాలా దేవుడు వాగ్దానులు, ఆజ్ఞలు, లేఖనాలు ఇచ్చిండు. ఆ లేఖనాలు నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలి. మేమేం పెద్ద ప్రసంగికులు కాదు, వాక్యం చదువుకుంటాం. దేవుడు వాక్యంలోనే మనం పెంచుతున్నాం. మా పాస్టర్ 24 గంటలు వాక్యమే, వేరే దేని గురించి మాకు మాట్లాడు, వాక్యమే. ప్రతిరోజు మాకు వాక్యం, ఉదయం వాక్యం వస్తుంది, సాయంత్రం ప్రార్థన వస్తుంది. ఎన్ని ప్రార్థనలు ఉన్నా 2 పోతే 3 వాక్య పుటాలు కూడా పోతానే ఉంటాను నేను. దేవుడు ఇస్తుండు బలం కదా. చూడండి, సులభముగా లోపడదంట. ఆ యొక్క జ్ఞానము సులభముగా లోపడదు. కనికరము కూడా చూపద్ది. కనికరమే లేదు అంటారు కదా. ఆ కనికరంగా దేవుని కనికరం మనలో ఉండాలా. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. మంచి ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలంట దేవుడు. ఫలాలు లేని చెట్టుని ఏం చేస్తాడంట? నరికి అగ్నిలో వేస్తాడంట. ఆ నరకడం మనకి ఎంత కోపం వచ్చే మాటగా ఉంది కదా. మనం నరిగితే మనం ఉంటామా? ఊరక లోక సంబంధంగా ఆలోచన చేస్తే నరికితే మనం బతుకుతామా? ఫలము లేని చెట్టు నూరంతలు ఫలించాలి. మేము 60 100 అంటే పాస్టర్ ఒప్పుకోడు. 100 చెప్పండి అమ్మా, 100 మీరు ఫలించాలా. 100 మనము ఫలించేవారిగా ఉండాలా. ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారైనను లేనిదై ఉండాలా.
మనలో పక్షపాతము కానీ వేషధారణ, దేవుడికి చాలా ఇష్టం లేని కార్యం ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవడంబముదే ఇష్టం ఉండదు. ఎవరైతే జీవపు డంబముగా ఉంటారో దేవుడికి కొంచెం కూడా ఇష్టం ఉండదు. ఆ జీవపు డంబం అంటేనే దేవుడికి కొంచెం కూడా ఆశ, కొంచెం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. నేత్రాశ పాపం చేస్తుంది, శరీరాశ ఉంది. అయితే జీవపు డంబం ఒక్కొక్క సమయాలలో ఒక్కొక్క దిక్కున మనం మారిపోకూడదు, వేరేలాగా ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి. మరి ఈ రీతిగా దేవుడు ఇంకా ఎన్నో వాక్యాలు దేవుడు మన కోసం రాసి ఉంది. మరి ఆ సాక్ష్యము ద్వారాగా దేవుడు ఈరోజు నిజంగా మేము మళ్ళగా చెబుతుండా, దేవుడు కానీ నన్ను కానీ దేవుడు కానీ ఆయన బిడ్డగా ఆయన రక్తంలో నన్ను కడగలేదంటే నేను ఎక్కడ ఏ పాపిలో పందిలాగా చెప్పే కదా క్యాలెండర్, ఆ పందిలాగా నేను ఎక్కడ పొర్లుండేదాన్ని. పాప జీవితములో నా బిడ్డలు ఈరోజు 4 బిడ్డలు దేవుని ఎరిగి నేను దేవునికి అప్పగిస్తాను అందరినీ. ప్రభా ఇదిగో 4 బిడ్డలు నీ ఇష్టం, నువ్వు ఇచ్చిన బిడ్డలు, నేను సంపాదించుకోలేదు. బిడ్డలు ఎవరిస్తుండ్రో ఆయన బహుమానము, ఆయన గర్భఫలం. నువ్వు ఇచ్చిన బిడ్డలు నువ్వు కాపాడిన ఆయన నీ సన్నిధికి రావాలా, నీ వాక్యం వినాలా, నీ రాజ్యముల బిడ్డలు చేరాలి. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును కదా. ఎంత బాగుంటుంది ఆయన దేవుని శక్తి. గొర్రెల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు కదా. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాటిని నేను ఎరుగుదును, వాటి కొరకు నా ప్రాణాన్ని పెట్టుదును అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము ఆ వచనాల్లో 11వ వచనములు. అలాగ ఆయన మన కొరకు ప్రాణం పెడుతుండ్రు. ఏ ఊరు పెట్టరు ప్రాణం. యేసు ప్రభు ఒక్కడే మన ప్రాణం పెట్టగలిగిన శక్తిమంతుడు. ఆయన కొరకు మనం నిలబడాలి. అవును, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నా కొరకు నువ్వు సెలువులో ప్రాణం పెట్టినావు కదా, ఆ జ్ఞాపకం చేసుకోవాలా. నా కొరకు ప్రాణం పెట్టిండు దేవుడు. తిరిగి రాబోతుండు, మనం తీసుకెళ్ళేదానికి వస్తుండు కడుబూర శబ్దముతో, బూరతో. అప్పుడు మనం ఏముండాలి? సిద్ధపడిన బిడ్డలుగా ఉండాలి. బైబిల్ ఏముంది? 2 తిరగలు ఎసరుతా ఉంటారు, ఒకడు ఎత్తబడతారు, ఒకడు విడవబడతారు అని. అట్లా మనం ఉండకూడదు. అందుకే దేవుడు ఒక మాట, ఆకాశం నుండి నేను నరులను చూసి పరిశీలన చేస్తాను, ఎవరు వివేకము కలిగి యెహోవాను వెతుకువారు కలరేమో అని అంటాడు. ఎవరు వెతుకుతారు వివేకం కలిగి? మనమే వెతుకు, దేవుని వాక్యం అంటున్నాం, మనమే వెతకాలి. అలాంటి వివేకం కావాలి అని మరి పరిశీలన చేస్తారు. ఏ బిడ్డ ప్రార్థన చేస్తుంది, ఏ బిడ్డ దేవుని సన్నిధి వెతుకులాడుతుంది, ఏ బిడ్డ దేవుని కొరకు విశ్వాసంగా ఉంది, ఏ బిడ్డ భక్తిగా ఉంది, ఏ బిడ్డ సంఘం కొరకు ప్రార్థన చేస్తుంది, సమాజం కొరకు ప్రార్థన చేస్తుంది, మందిరం కొరకు ప్రార్థన చేస్తుంది. పాస్టర్ బలహీనం రావా? వస్తాయి. పాస్టర్ కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి మనం. అని ఎక్కడ కూడా బలహీనుడు కాకుండా సంఘం పట్ల, ఆత్మల పట్ల ఇంకా అనేక మంది వచ్చి ఈ సంఘాన్ని కానీ, పాస్టర్ కానీ, మరి పాస్టర్ కుటుంబాన్ని, సేవకుని కుటుంబాన్ని ఇంకా బలపరచాలని ప్రార్థన చేయాలి విశ్వాసులు. అలాంటి ఆత్మ కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ఏదో వచ్చినమా పోయినమా కాదు, మన బిడ్డల కొరకు మనం బాధపడి బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారుగా, నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయన ఆశ్రయించే వారిని ఏ మాత్రమైనా దూరపరిచే దేవుడు కాదు కదా. ఈ సాక్ష్యం ద్వారాగా, ఈ చిన్న మాటల ద్వారాగా మరి మీరు వాక్యము విన్న బిడ్డలందరికీ కూడా మరి ఈ సమయంలో మరి ఈ పాస్టర్కి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి, మరి పాస్టర్ గారికి, చేరొచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. మరి నాగరాజన్న కానీ, కుమారికి కానీ నేను వందనాలు చెప్పిస్తూ ఈ చిన్న మాటలు సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. చక్కని సాక్ష్యము, కొద్ది సమయము వాక్యము మనకు పంచిచ్చినటువంటి సహోదరికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. సమయంలో దైవజనులు రోజస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చెన్నై పట్టణం నుంచి మన మధ్యకు వచ్చినటువంటి కుమార్ గారు కూడా తర్వాత వచ్చి ప్రార్థన చేస్తారు. మొదట దైవజనులు రోజస్ గారు వచ్చి మరి
ఈ యొక్క ప్రాంతాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని చెన్నై పట్టణం నుంచి మరి దైవజనులను సంఘ సహోదరులను బాప్టిస్ట్ సంఘం వారి ద్వారా ఈ ప్రాంతంలో వారి సాక్ష్యాలు వాక్యము తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి భారభరితమైనటువంటి వారి పరిచర్య కొరకు దైవజనులు రోజేసు గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని తలలు వచ్చేటైతే ప్రార్థించుకుందాం. సర్వశక్తిని, భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రాదులను, జలరాశులను సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మీ ఘనమైన పాదములకు, మీ బంగారు పాదముల కోట్లాని కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. స్తోత్రములు 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 తండ్రి. మరి నాయన, మరి యొక్క సమయములో తండ్రికి స్తోత్రములు. మరి మీ యొక్క దైవదాసులు ఆయన చలన పట్ల నుంచి మా మధ్యకు వచ్చారు, మీకు స్తోత్రములు. ఇంతవరకు నాయన మీరు ఇక్కడ ఉండి ప్రభా అధ్యక్ష వహించి మహిమకరంగా జరిపించుకున్నారని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి, మీకు స్తోత్రములు. మరి ప్రభా మీ యొక్క దైవ సేవకులు మరి ప్రభా వారి వారి సాక్ష్యములలో తండ్రి ప్రభు ఎంతగానో మీరు వారి గృహములలో ఉండి నాయన అనుకూలమైనటువంటి తండ్రి సమాధానం ఆ గృహములో మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. మరి ప్రతి ఒక్కరు కూడా తండ్రికి స్తోత్రములు. నీ యొక్క వాక్యమనే ఖడ్గాన్ని గ్రహించుకొని నెమర వేసుకొని ప్రతి ఒక్కరి తండ్రి మీ యొక్క వాక్యానుసారముగా జీవించే ప్రభానికి స్తోత్రములు. మంచి స్వభావము ప్రతి ఒక్కరిలో మీరు నాయన నడిపింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రములు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము స్మరించదరో వారి మధ్య నేను ఉంటానని మీరు వాగ్దానం చేసిన మా యేసయ్య, మీకు స్తోత్రములు. మరి యొక్క తండ్రి నూతన ప్రార్థన మందిరములో తండ్రి మరి కొద్ది మందిగా చేరి ఉంటుండగా మా మధ్య మీరుండి నాయన క్రమముగా మర్యాదగా జరిపించుకున్నందుకు మీకు స్తోత్రములు. మరి తండ్రి నిన్నటి దినాన ప్రభా మా మధ్యకి మీ దైవ సేవకులు, మీ దైవ దాసులు తండ్రి మరి ప్రభు వస్తారని మేము నాయన నీకు స్తోత్రములు. మరి తండ్రి మేము ఆలోచించాము, అయినప్పటికీ ప్రభా మీ తలంపులు మా తలంపులు వంటి కాదు, మీ త్రోవలు నా త్రోవలు చెప్పిన విధానానికి ప్రభా ఈ యొక్క తండ్రి శనివారం నాయన 17వ తారీఖు రాత్రి సమయంలో మీ దైవదాసులు మా మధ్యకి నడిపించి కూడికిన ప్రభ భయంకరంగా జరిపించుకున్నందుకు మీకు స్తోత్రములు. మరి మీ యొక్క తండ్రి సంఘ కాపరి గారి ప్రభ మరి మీ దైవదాసులు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రములు. మరి సంఘ విశ్వాసులు మరి సంఘ దైవ శాఖలు కూడా మీరు ప్రభానికి స్తోత్రములు. మీ సేవలో బలంగా వాడుకోమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రములు. మరి ఇంతవరకు నాయన మీరు చేసిన మేలులకై ఏమిచ్చిన ఇంకా మీ రుణస్థలమంటూ మా యొక్క స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనం. హల్లెలూయా. సమయంలో చెన్నైపట్నం నుంచి వచ్చినటువంటి దైవజనులు కుమార్ గారు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. అవకాశం ఇచ్చిన దేవునికి, సంఘానికి, సంఘస్థులకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుకుందామండి. దేవా నాయన స్తోత్రము తండ్రి. రాత్రికాల వేళలో తండ్రి దేవా నాయన మిమ్మల్ని స్తుతించుటకు, మహిమపరచుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలయ్యా.
వాక్యం ద్వారాగా నాయన ఇంటెంటను నాయన దేవాలయమందును మానక నాయన యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నాము దేవా. అవును దేవా తండ్రి, గొప్ప దేవుడు అయ్యా నాయన, స్తుతులకు పాత్రుడు తండ్రి. గొప్ప నాయన యేసయ్య, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము తండ్రి. ఇదిగో నాయన సహోదరి పంచుకున్నట్లుగా నాయన సాక్ష్యము ద్వారాగా నాయన పరిశుద్ధత నాయన, పరిశుద్ధ ఆత్మను నాయన, మొట్టమొదటి నాయన పరిశుద్ధ ఆత్మ నాయన పైనుండి వచ్చి జ్ఞానం అన్నావు తండ్రి. అలాగ పొందుకునేవారుగా నాయన మమ్మల్ని నాయన ఆయుధపరచండి అయ్యా. గొప్ప దేవుడు తండ్రి నాయన. నేను ప్రార్థించిన నేను దేవజనులను బట్టి వందనాలయ్యా, విశ్వాసులను బట్టి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలయ్యా, కూడి వచ్చిన 50 మందిని బట్టి వందనాలు నాయన. గ్రామంలో నాయన ఉన్న వారిని గురించి కూడా ప్రార్థిస్తున్నాము నాయన. ఇంకను నాయన మారు మనసు పొందిన వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాము నాయన. పట్టండి దేవా, వాక్యము ద్వారాగా నాయన పట్టు జాలరనన్నావు తండ్రి. అవును నాయన, పట్టండి దేవా, ప్రతి ఆత్మను నాయన ఈ యొక్క నాయన ఆలయంలో నాయన నడిపించండి దేవా తండ్రి నాయన. ఇగో నాయన సంఘం నాయన పునర్నిర్మాణంలో ఉండగా నాయన వర్ధిల్లుటకు నాయన మీ గుప్పిల్ని విప్పి నాయన విస్తారముగా నాయన నిధులు నాయన ఈ మందిరంలో నాయన కురిపించండి నాయన. మంచి ఈవులను నాయన పొందుకొనుటకు, శ్రేష్టమైన వాటిని నాయన మేము అనుభవించుటకు నాయన యేసే క్రీస్తుని ప్రకటించు నాయన మీ వైపు చూచుటకు నాయన మందిరంలో నాయన జనము నిండి నాయన మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అలాగనే నాయన సంఘ కాపరి గురించి, వారి కుటుంబాన్ని గురించి కూడా నాయన ప్రార్థిస్తున్నాము నాయన. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని, ధైర్యాన్ని నాయన కలుగజేయండి నాయన. రాత్రికాల సమయంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన మీ పాదాలకి ప్రార్థిస్తూ నాయన మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు, మా ప్రియ కుమారుడు, పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మన దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యెహోవాను, కుమారుడు, రక్షకుడు, దేవుడు నజరేయుడైన క్రీస్తు యేసు కృపను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసతను చేరువచ్చిన ప్రతి బిడ్డ పైన విశేష రీతిగా ఈ ప్రాంతాలను ప్రేమించి దేవుడు పంపించినటువంటి మరి దైవదాసుల కుటుంబాలు, సంఘాల పక్షాన యుగముల పర్యంతము ఆయన దీవెనలు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడి ఆశీర్వాద పాట పాడుకుందాం. కార్తమామోను దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మామోను పోషించుము. నిన్ను వేడుకొని బాగుగా స్తుతింతుము, పరమందు చేరిగా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలయ్యా. అందరికి వందనాలు. అందరికీ వందనాలు.